మళ్ళీ వర్షాకాలం వచ్చేసింది. గత వారం పడిన చిన్నపాటి వానకే హైదరాబాద్ ప్రజలకు చుక్కలు కనిపించాయి. ఎక్కడికక్కడ వరద చేరి వాహనాలు కదలలేని పరిస్థితి. ఈ దుస్థితికి కారణం నాలాల నిర్వహణ సరిగ్గా లేకపోవడమే. నాలాల్లో పేరుకుపోయే చెత్త చెదారం మురుగునీటి ప్రవాహానికి అడ్డుపడుతోంది. ఇక ఆక్రమణల సంగతి సరే, ఫలితంగా చిన్నపాటి వర్షానికే రోడ్లపై నీరు చేరుతోంది. కొన్ని ప్రాంతాల్లో నాలాల్లోకి అక్రమంగా చేరే పారిశ్రామిక వ్యర్థాలు పరిసర ప్రాంత వాసులకు దుర్వాసన వెదజల్లుతున్నాయి. గతేడాది ఇదే పరిస్థితి ఎదుర్కొన్న దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అధికార యంత్రాంగం ఆ దిశలో ఎలాంటి చర్యలు చేపట్టిన దాఖలా లేవని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. కూకట్పల్లి ఆల్విన్ కాలనీ చెరువు నుంచి హుస్సేన్ సాగర్లో కలిసే నాలా పరిస్థితిపై మా ప్రతినిధి భాస్కర్ రిపోర్ట్. నగరంలో ప్రవహించే నాలాల్లో కూకట్పల్లి నాలా ప్రధానమైంది. అల్విన్ కాలనీలోని పరికి చెరువు దగ్గర ప్రారంభమయ్యే ఈ నాలా ఐడిపిఎల్ రంగదాముని చెరువు దగ్గర దీని విస్తృతి పెరుగుతుంది. పరికి చెరువు నుంచి మొదలై భవానీనగర్, శ్రీశ్రీనగర్, రాజీవ్ గాంధీ నగర్, ఫతేనగర్, బేగంపేట, మూసాపేట మీదుగా వెళ్తూ ఈ నాలా హుస్సేన్ సాగర్లో కలుస్తుంది. అయితే ఈ యొక్క ప్రవాహం అనేది సాఫీగా ఉంటే ఎలాంటి సమస్యలు తలెత్తవు. కానీ దీని యొక్క మెయింటెనెన్స్ అనేది సక్రమంగా లేకపోవడంతో ప్రతి వర్షాకాలంలో ఇదొక ముంపు సమస్యను తీసుకొస్తుంది ఈ నాలా. ముఖ్యంగా నాలాలో పేరుకుపోయిన చెత్త, ప్రహరీ గోడల నిర్మాణాలు లేకపోవడము, అలాగే ఆక్రమణలు, ఇవన్నీ కారణంగా ప్రవాహం సరిగ్గా లేకపోవడంతో చుట్టుపక్కల కాలనీలోకి వరద నీరు చేరి అక్కడ ఉన్నటువంటి కాలనీలన్నింటినీ వరద ముంచెత్తుంది. ఈ నాలలో పేరుకుపోయిన చెత్తను జిహెచ్ఎంసీ అధికారులు తొలగించే ప్రక్రియ చేపట్టినప్పటికీ కొండలుగా నాలాల ప్రారంభంలోనే ఈ యొక్క చెత్త పేరుకుపోవడంతో వర్షం వచ్చిన సందర్భంలో ఈ ప్రవాహం వచ్చిన సందర్భంలో ఏదైతే చెత్త ఆ ప్రవాహంలో కలిసిపోతూ నీటి ప్రవాహంలో ముందుకు దిగువ ప్రాంతానికి చేరడంతో అక్కడ ఉన్నటువంటి కాలనీలో అలాగే పైవందన దగ్గర ఇదొక చెత్త పేరుకుపోతున్న పరిస్థితి ఉంది. దీనివల్ల చుట్టుపక్కల ఉన్న కాలనీలు ఏవైతే ఉంటాయో అవన్నీ దుర్వాసన అలాగే నీడ మునిగే పరిస్థితి తలెత్తుతుంది. వర్షాకాలం వస్తే నీళ్ళు ఫుల్ పోతాయి. ఎక్కువ నీళ్ళు వస్తే ఇళ్ళకి వస్తే అక్కడ సందులలో ఈ కాలనీ అంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఉంది కదా, సెకండ్ ఫేజ్ లో లోపల వస్తాయి. పరికి చెరువు దగ్గర ప్రారంభమైన కూకట్పల్లి నాలా అల్విన్ కాలనీ ఫేజ్ 1 నుంచి మొదలై అలాగే ఫేజ్ 2 వరకు చేరుకుంటుంది. ఫేజ్ 2 నుంచి అలాగే ముందుకి ఫతేనగర్, బేగంపేట కిందకి. అయితే మనం ప్రస్తుతం ఫతేనగర్ అల్విన్ కాలనీలో ఉన్నటువంటి ఫేజ్ 2లో ఉన్నాము. ఇక్కడ చూసినట్టు ఈ ప్రవాహము ఒకటి పరికి చెరువు నుంచి వచ్చే వాటర్ ఒకటైతే, అలాగే ఇక్కడ భవ్యాస్ తులసి మనం ఆపోజిట్ గా ఉన్నటువంటి మరో కూకట్పల్లిలో ఉన్నటువంటి మరో చెరువు దగ్గర నుంచి కూడా అక్కడి నుంచి వచ్చే కూడా ఈ నాలలో కలుస్తుందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. అయితే నాలా యొక్క రిటర్నింగ్ వాళ్ళను బలోపేతం చేసేలా ఇంతకుముందుకున్న రిటర్నింగ్ వాళ్ళను తొలగించి అది పూర్తిగా శిథిలావస్థం చేరడంతో ఇప్పుడు కొత్తగా జిహెచ్ఎంసీ ఈ యొక్క నాలా యొక్క రిటర్నింగ్ వాళ్ళను మళ్ళీ తిరిగి నిర్మిస్తుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు నాలా యొక్క రిటర్నింగ్ వాళ్ళు నిర్మించే క్రమంలో పాత రిటర్నింగ్ వాళ్ళ యొక్క గోడను కూలగొట్టి ఆ శిథిలావస్థలను ఈ యొక్క నాలాలోనే వేసిన పరిస్థితి. నాలాలో మధ్యలో ఈ యొక్క శిథిలావస్థలను వేసేసి వన్ సైడ్ ఈ యొక్క కొత్త రిటర్నింగ్ వాళ్ళను అయితే నిర్మిస్తున్నారు. వన్ సైడ్ వచ్చేసి నాలా ప్రవహిస్తున్న పరిస్థితి. వర్షం వచ్చినప్పుడు వరద ఉధృతి పెరగడంతో ఈ యొక్క నాలా ఉధృతంగా ప్రవహించి కిందికి ఈ యొక్క మధ్యలో వేసినటువంటి అడ్డుకట్టగా వేసిన శిథిలావస్థలు నాలాకి అడ్డంకిగా మారే పరిస్థితి అయితే లేకపోలేదు. 2019లో వర్షం వచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోయింది సార్. అది పట్టుకుపోవడం వల్ల గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ కొత్త బ్రిడ్జ్ చేశారు. దాని తర్వాత కూడా 2019 వర్షాలకి హెవీ ఫ్లైట్ వల్ల ఈ చుట్టుపక్కల ఈ వీధులు ఆల్మోస్ట్ 4-5 స్ట్రీట్స్ టోటల్గా క్లోజ్ అయిపోయినాయి. చాలా ఆల్మోస్ట్ రిటైనింగ్ వాళ్ళు సరిగా లేకపోవడం వల్ల 4-5 డేస్ మేము వాటర్లోనే ఉండిపోయాం. రిటైనింగ్ వాళ్ళు లేనప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు ఆ కాలనీ మొత్తము ఫ్లోయింగ్ ఎక్కువ వచ్చేస్తుండే, బయటకు వచ్చేస్తుండే. దానివల్ల ఏంటంటే మొత్తము ఇళ్లలోకి వాటర్ మొత్తం వచ్చేస్తుండే. ఈ రిటర్నింగ్ వాళ్ళు కట్టినందువల్ల రాను భవిష్యత్తులో ఇది ఎల్లకాలం ఉంటుంది తప్పితే కానీ వాటర్ అనేది ఇక ఇళ్లలోకి కానీ ఎలాంటిది కూడా రానికి లేదు. దీనివల్ల ప్రయోజనమే, రిటర్నింగ్ వాళ్ళు కట్టినందువల్ల ప్రజలకు ప్రయోజనమే తప్పితే కానీ దీనివల్ల ఎలాంటిది కూడా ఇబ్బంది లేదు. అన్ని ఆక్రమణలు ఎక్కడెక్కడ దాకా పెంచుకుంటా అక్రమంగా కట్టిరో అవన్నీ కొట్టేస్తున్నారు, రిటర్నింగ్ వాళ్ళు కడుతున్నారు.
అల్విన్ కాలనీ నుంచి కింది ప్రాంతానికి ప్రవహిస్తూ వస్తున్న ఈ నాలా ప్రస్తుతం ప్రశాంత్ నగర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి పరిశీలించినైతే బ్రిడ్జి కింద ఈ యొక్క నాలాలో మొత్తం చెత్త పేరుకుపోయిన పరిస్థితి. పైనుంచి ప్రవహిస్తున్న నాలాలో అక్కడ పైన ఉన్న వాళ్ళు చెత్త వేయడం వల్ల అలాగే ఈ యొక్క చెత్త ఇక నా బ్రిడ్జి కింద చూడవచ్చు. బ్రిడ్జి కింద మొత్తం దాదాపు ఈ యొక్క ద్వారాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం బ్లాక్ అయిన పరిస్థితి ఏర్పడింది. చెత్త పేరుకుపోవడంతో ఈ యొక్క ప్రవాహం అడ్డంకిగా మారుతుంది. వర్షాకాలం వచ్చిన సందర్భంలో ఈ యొక్క ప్రవాహం మరింత పెరగడంతో ఈ యొక్క చెత్త అడ్డంకిగా మారడంతో ఈ యొక్క నీరంతా బ్రిడ్జ్ పైకి వచ్చేసి బ్రిడ్జిలో పక్కన ఉన్నటువంటి రహదారులను మొత్తం దిగ్బంధనం చేస్తుంది. మొత్తం నీళ్ళతోని మొత్తం ఇది స్టోర్ అవుతుంది, మొత్తం నిండిపోతుంది. కొంచెం అంతా వెహికల్ వచ్చినా కూడా నడవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. మొత్తం నీళ్ళు స్టోర్ అవుతూ ఉంటుంది. మళ్ళీ అందులోటి డ్రైనేజీ ఆ డస్ట్ అదంతా ఉన్నది కదా, చెత్త గిట్లా చెత్త వేయడం అది ఇంకా దాంట్లో మొత్తం కలిసిపోతుంది. నడిచిపోతా అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఫతేనగర్ అలాగే బేగంపేటకు వచ్చేసరికి ఈ యొక్క నాలా వాటర్ అంతా మొత్తంగా రసాయనమయంగా మారుతుంది. భూగర్భ జలాలు మొత్తం ఈ యొక్క రంగు మారిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ యొక్క కూకట్పల్లి అలాగే బాలనగర్ అలాగే ఫతేనగర్ సమీపంలో ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతాలు అలాగే పారిశ్రామిక పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలను ఈ యొక్క నాలలో కలపడం, నాలలోని జలాలన్నీ రంగు మారిన పరిస్థితి. వర్షం కురిసిన ప్రతిసారి పొంగి ప్రవహిస్తున్న లోతట్టు ప్రాంతాల ముంచైతే ఈ నాలా సాధారణ రోజుల్లోనూ కాలుష్యాన్ని మోసుకొస్తుంది. ముక్కుపూటలు అదిరే రసాయనాల దుర్వాసన, పెద్ద ఎత్తున చెత్త వ్యర్థాలతో నిండుతున్న నాలా కారణంగా చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలతో పరివాహక బస్తీల వారు సతమతం అవుతున్నారు. సో కూకట్పల్లి పరికి చెరువు వద్ద ప్రారంభమైన ఈ కూకట్పల్లి నాలా మొత్తంగా దాదాపు 15 కిలోమీటర్లు ప్రవహించి చివరిగా హుస్సేన్ సాగర్లో కలుస్తుంది. ఈ యొక్క మార్గ మధ్యంలో ఏదైతే పారిశ్రామిక వ్యర్థాలు కలుస్తున్నాయి కాబట్టి ఈ యొక్క నీరంతా కూడా నలుపు రంగులో మారి అలాగే నురగా కక్కుతున్న పరిస్థితి అయితే ఉంది. నాలా ప్రారంభమైన పైభాగంలో నీరు కాస్త మెరుగ్గానే ఉన్నప్పటికీ, అంటే ఆకుపచ్చ రంగులో ఉన్నప్పటికీ ఈ యొక్క చివరి భాగమైనటువంటి హుస్సేన్ సాగర్కి వచ్చేసరికి ఈ యొక్క పూర్తి నలుపు రంగులోకి నీరు మారడం వల్ల సమస్యాత్మకంగా మారింది. సో ఇప్పటికైనా ఈ పరిస్థితి మారాలని చెప్పేసి వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో సమస్యను తప్పించాలని చెప్పేసి నాలా పరిసర ప్రాంతాలైతే ప్రజలైతే మొత్తంగా కోరుతున్న పరిస్థితి. కెమెరామ్యాన్ ప్రేమ్తో భాస్కర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.